మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కరాలు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం మనం. నడికుడి కాళహస్తి రైలు మార్గం కావాలి. కనిగిరి ప్రాంతానికి రైలుని తెప్పించాలి. 1991 సంవత్సరంలో మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడం, రైలు మార్గాన్ని కొత్తగా ఏర్పరచాలనేది. ఆ తర్వాత పార్వతమ్మ గారైనా నేనైనా కూడా పదే పదే అప్పటి ముఖ్యమంత్రి వారిని కూడా కోరటం. ఎందుకేమిటంటే రాష్ట్ర ప్రభుత్వం 50% భరించుకుంటూ భూమి గారిని ఇస్తే ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పెట్టుండేది. రైల్వే మినిస్ట్రీ వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం 50% ఇచ్చుకునే దాని కొరకు రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు సరిగా లేనందువల్ల దీనిని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే ముందు ల్యాండ్ అక్విజిషన్కే చాలా ఖరీదు కూడా అవుతుంది జనరల్గా. అయిన తర్వాత ప్రాజెక్టులో 50% అనేది 300 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు చూస్తే దాదాపు 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయిపోయింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం వారు ల్యాండ్ అక్విజిషన్ అనేది కార్యక్రమం పెట్టుకొని ప్రధానమంత్రి గారితో నేను ప్రత్యేకంగా వెళ్ళాను. నేను దాదాపు 2 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు కూడా, సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పని పూర్తి కావాలంటే కష్టం అవుతుంటుంది, ఎప్పుడు పెండింగ్ అనేది కూడా మీకు కూడా అంటే పని అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు షేర్ ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇవ్వలేనందువల్ల ఇబ్బందులు పడిపోతూ మీ రైల్వే శాఖకి ఇబ్బంది ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అంత వారు ఆలోచించి ఇదే 100% భరించుకుంటాము అంటే ఇండియన్ రైల్వేసే 100% భరించుకుంటుంది, మీరు వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వాలని. అది చాలా సంతోషకరమైన విషయం. ప్రస్తుతం మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారైనా కూడా రైల్వే శాఖలో ఉన్న పనులన్నీ పెండింగ్ సమస్యలన్నీ తీర్చాలని ఎంతో ఉద్దేశంతో కూడా ఈ నడికుడికి కాళహస్తి రైలు మార్గం అంటే నా వరకు నేను ఒకటే చెప్పా, ఒంగోలు పార్లమెంటు పరిధి అనేది పామూరు స్టేషన్ వరకు. ఆ పైన నుంచి మనం చూసుకున్నప్పుడు వచ్చినప్పుడు దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు ఈ 4 రైల్వే స్టేషన్ల అభివృద్ధి. ఇకపోతే నడికుడి నుంచి అంటే అక్కడ ప్రాంతంలో నడికుడి, వినుకొండ ఇవన్నీ కూడా అవి నరసరావుపేట ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు పరిధిలో కూడా ఉంది కాబట్టి మేము కలిసే పనిచేస్తున్నాం. ఈ రైళ్ళు అంటే రైల్వే ట్రాక్ వేసుకొని రావటం వరకు ముందు పనినైతే ఒక చిన్న ట్రైన్ని, డెమో ట్రైన్ అంటే ఒక 3 గంటల నుంచి 4 గంటల ప్రయాణం చేసేటట్టుగా ఉండేటట్టుగా ట్రైన్ అయితేనే, అంటే దాంట్లో టాయిలెట్ వసతి ఉండదు, అందువల్ల ఏంటంటే ఎక్కువ దూరం వచ్చేదానికి ఇబ్బంది అవుతుంటుంది. ఇది క్రమేపీ అంటే ఇది కొంచెం కాలం కింద నుంచి పామూరు పైన నుంచి కాళహస్తి వరకు అంటే ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేంత వరకు కొంత సమయం పట్టినా కూడా ఒక మామూలు ట్రైన్ అనేది కూడా తీసుకొచ్చి డెమో ట్రైన్ అన్నా దీనిని హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ తీసుకొచ్చి కనిగిరి వరకు తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా కృషి చేస్తూ ఉన్నాం. అది ఆచరణ రూపకల్పనలో కూడా రాబోయే రోజులు అంటే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ అనేది ఈ నెల 21వ తారీఖు నుంచి ఉన్నాయి కాబట్టి అక్కడైతే మంత్రివర్యులన్నీ ఎప్పుడు కూడా అక్కడ ఢిల్లీలోనే ఉంటారు. ఆ తర్వాత అంటే సమావేశాలు లేనప్పుడు బయట ఎక్కడో తిరుగుతుంటారు. ఖచ్చితంగా మేము ఈ ప్రాంతం నడికుడి కాళహస్తి కింద ఉన్న ప్రాంతంలో ఉన్న ఎంపీలందరూ కూడా వెళ్ళి వారిని ముందు ట్రైన్ వేసే కార్యక్రమం అంటే ఇంకా ఓపిక నాకు కూడా లేదు. పూర్తిగా కనిగిరికి రైలు ఇస్తాం, రైల్లో ఏంటంటే ప్రయాణం చేయిస్తాము అనేది చెప్పుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు వచ్చిందంటే ఒక సంతోషకరమైన ఎప్పుడు భావిస్తూ ఉంటాను నేను. ఇక రైలు కూడా ఒకటి వచ్చిందనుకో, టెంపరీ రైలు, ఇంకా సంతోషం. ఆ తర్వాత పూర్తయిన తర్వాత అయితే ఇది ఆల్టర్నేటివ్ రూట్ అని, మెయిన్ రూట్ అనేది సైక్లోన్ ప్రోన్ ఏరియాస్లో ఆ పక్క మన విజయవాడ సైడ్ నుంచి చెన్నైకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ జనరల్గా రైళ్ళు ఆగిపోవటము ఉండేదానికి కొన్ని రోజులుగా కూడా కొన్ని రైళ్ళు ప్రయాణం చేసేదానికి వీలు లేని సమయంలో ఆల్టర్నేటివ్ రూట్ అని ఈ ప్రతిపాదన పెట్టుకొని వచ్చాం. ఇది దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అదేవిధంగా సాగుతూ వస్తూ ఇప్పటికీ కార్యరూపం తెచ్చుకుంది. చాలా సంతోషంగా మాగుంట కుటుంబం కూడా భావిస్తూ ఖచ్చితంగా త్వరితగతిన అంటే ఒక 4-5 మాసాలు, ఇప్పుడు 2 మాసాల్లోనే ముందు టోటల్గా రైల్వే స్టేషన్ అనే దానికి ట్రాక్లో కూడా ఇక్కడ ఇంకా కూడా పనులు ఉన్నాయని చెప్తున్నారు రైల్వే అధికారులు. ఒక 6 నెలల లోపలనే ఒక రైలు తీసుకొచ్చేది మాత్రం ఖచ్చితంగా ఖాయంగా చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.